హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీలోకి వెళ్ళినట్లయితే సింపుల్గా చపాతీలోకి అన్నంలోకి బీరకాయ కర్రీ ఏ విధంగా చేసుకోవాలి. ముందుగా దీనికోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 3 గరిటెల నూనెని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకొని అవి చిటపటలాడిన తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకొని అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకొని అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత 1/2 కిలో బీరకాయ పీసెస్ని సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ విధంగా బీరకాయలోని వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కూడా మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత 4 సన్నగా తరుక్కున్నటువంటి టమాటాలని యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టమాటాని బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా టమాటా కొంచెం మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇందులో దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది లేత బీరకాయ కాదండి, కొంచెం ముదురు బీరకాయ కాబట్టి ఇందులో నేను కాసిన్ని వాటర్ని యాడ్ చేశాను. ఈ విధంగా కాసిన వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కాసింత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వేయించుకున్నటువంటి ధనియాలు జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి సింపుల్గా బీరకాయ టమాటా కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.